సింపుల్ అండ్ టేస్టీ పుదీనా కొత్తిమీర పచ్చడి. బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి దోరగా వేయించండి. అందులోనే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు వేసి దోరగా వేయించండి. కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకుని వీటిని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించండి. శుభ్రం చేసినటువంటి కొత్తిమీర, పుదీనా, 3 టమాటాస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వీటంతటిని ఒకసారి కలుపుకుని అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని చల్లారినటువంటి పోపు దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ సరిపోతే వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. వీటంతటిని ఒక బౌల్లో తీసుకుని పోపు పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.